మేడం మీ హ్యాండ్స్ ఇవ్వండి. హాయ్ ఆల్, నేను ఇందు నాయుడు ఫ్రమ్ ఎస్టిలో అకాడమీ అండ్ సలూన్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఇలాంటి షార్ట్ నెయిల్స్ మీద బిల్డర్ జెల్ ఎక్స్టెన్షన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్యూటికల్ పుషర్తోని నెయిల్స్ మీద ఉన్న క్యూటికల్ని క్లీన్గా పుష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి నెయిల్ మీద ప్లేస్ దొరుకుతుంది వర్క్ చేయడానికి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా వెరీ కేర్ఫుల్లీ క్యూటికల్ కటర్తోని క్యూటికల్ ఏదైతే మనం పుష్ చేసామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. క్యూటికల్ కట్ చేసేటప్పుడు క్లయింట్కి ఒకవేళ బ్లీడింగ్ అయ్యింది అంటే ఒక కాటన్ మీద ఎసిటోన్ వేసుకొని ఆ ప్లేస్లో మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోతుంది. సో టెన్షన్ పడాల్సింది అవసరం ఉండదు. తరువాత నెయిల్స్ మీద మనకి న్యాచురల్గా షైన్ ఉంటుంది. ఈ సాఫ్ట్ బఫర్ యూజ్ చేసి నెయిల్ మీద నుంచి ఆ షైన్ని రిమూవ్ చేసుకోవాలి. దీనివల్ల ఏదైతే మనం నెయిల్ పెయింట్ నెయిల్ ఆర్ట్ వర్క్ చేస్తామో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా రోజులు స్టే ఆన్ అవుతుంది. ఇక్కడ నేను సాఫ్ట్ బఫింగ్ తర్వాత ఏదైతే నెయిల్స్ మీద డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ని మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఈ ఏదైతే మనం షైన్ని రిమూవ్ చేసామో అది లాక్ అవ్వడానికి డీహైడ్రేటర్ వాడతాము. డీహైడ్రేటర్ అప్లై చేసిన తర్వాత అది ఏదైతే మనం షైన్ తీసేసామో అది లాక్ అవుతుంది. ఇది మొత్తం నెయిల్ ప్రెప్పింగ్ అంటారు. ఈ నెయిల్ ప్రెప్పింగ్ని లాక్ చేయడానికి నెయిల్ ప్రైమర్ యూజ్ చేస్తాము. ఈ ప్రైమర్ మన నెయిల్ ఆర్ట్ ప్రోడక్ట్స్ అండ్ మన నెయిల్స్ మధ్యలో ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉంటుంది. ఇదండి బిల్డర్ జెల్ ఎక్స్టెన్షన్స్ పార్ట్ 1 వీడియో. పార్ట్ 2లో మిగిలిన ఆర్ట్ వర్క్ చూపిస్తాను. ప్లీజ్ ఫాలో మై పేజ్. బాయ్.